వీళ్ళు చాలా గొడవ పడేవాళ్ళండి ఇద్దరు. అసలు ఇంకా ఇద్దరు మేము వద్దు నువ్వు వద్దు నేను వద్దు అనుకునే లెవెల్కి వెళ్ళిపోయి మళ్ళీ చూస్తే మాత్రం చాలా మాట్లాడేవాళ్ళు. మేము ఇద్దరం గొడవలు పడేవాళ్ళం, మళ్ళీ ఆయనే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గాయ్స్, ఇవాళ 11th of November అంటే మా మ్యారేజ్ యానివర్సరీ. అండ్ అల్హమ్దుల్లా ఈ సంవత్సరానికి వీ హెవ్ కంప్లీటెడ్ 5 years ఆఫ్ మ్యారేజ్. ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్. యాక్చువల్గా ఇది వాష్ చేసి ఇక్కడే ఎండబెట్టడానికి పెట్టానమాట ఫ్యాన్ గాలిలో. ఫ్యాన్ ఇప్పుడే ఆఫ్ చేశాను బికాజ్ బ్లాగ్ చేస్తున్నాను కాబట్టి. ఆల్సో ఇప్పుడే అర్హాన్ని స్కూల్ నుంచి పికప్ చేసుకొని వచ్చాము. బట్ దెన్ పొద్దున్న అర్హాన్ని డ్రాప్ చేసిన దగ్గర నుంచి నేను అన్వర్జాన్ ఒక కాఫీ షాప్కి వెళ్ళాము జస్ట్ టు స్పెండ్ సమ్ టైమ్. అక్కడక్కడ కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను. సో ఐ థాట్ వై నాట్ జస్ట్ షేర్ విత్ యూ గైస్. సో వెళ్ళి అందరితో మాట్లాడదాము. బట్ అంతకన్నా ముందు మీరు పొద్దు నుంచి ఇప్పటివరకు మేము ఏమేమి చేసాము అంటే అక్కడక్కడ స్నిప్పెట్స్. నా ఆల్సో మా అత్తగారు కూడా ఇవాళ వ్లాగ్ చేశారు. సో ఆవిడ ఛానల్లో కూడా వీడియో రాబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు షానూర్ సనాస్ ఛానల్ అండ్ అక్కడ వీడియో చూడండి. ఇప్పుడు అందరితో కలిసి మాట్లాడదాము. బట్ బిఫోర్ దాట్ వెళ్ళి పొద్దు నుంచి ఏమేమి చేసామో అది చూసేసి వచ్చేయండి. ఆల్రైట్, చూసారు కదా. అందరితో మాట్లాడక ముందు క్విక్ విషయం చెప్పాలి. ఇన్ని రోజులు నేను ట్రావెల్ కాంటెంట్ పోస్ట్ చేశాను కదా, మన ట్రావెల్ వీడియోస్ ఇంకా ఉన్నాయి విచ్ చాలా బాగుంది. సో మిస్ అవ్వకండి, ఆ వీడియోస్ అన్ని చూడండి. ఐఎమ్ షూర్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. మా కళ్ళతో మీరు కూడా యూరోప్ని చూస్తారని ఒక హోప్తో రికార్డ్ చేశాను. సో అదంతా కూడా వస్తుంది. సో స్టే ట్యూన్. 1 by 1 అన్ని వీడియోస్ పెట్టినాను. బట్ దెన్ ఈ యానివర్సరీ వీడియో ఆర్ నవంబర్లో ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవి నా మెయిన్ ఛానల్కి అక్కడక్కడ షూట్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ కూడా మన ఆడియన్స్కి కూడా చూపిద్దామని చెప్పి ఇవాళ వీడియో ముందు పెట్టేస్తున్నాను. బట్ ట్రావెల్ కాంటెంట్ రాబోతుంది. సో స్టే ట్యూన్. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి అందరితో మాట్లాడదాం. లెట్స్ గో. హాయ్ అండి షానూర్ సన గారు. హాయ్ అండి సమీరా షరీఫ్ గారు. సో 5 years ఆఫ్ మ్యారేజ్ అండ్ 5 years నేను మన ఇంట్లో ఉండి. సో ఒక వెరీ గుడ్ మూమెంట్. ఆబ్వియస్లీ మీరు అర్హాన్ అని చెప్తారు. అర్హాన్ మన లైఫ్లో వచ్చింది. అది కాకుండా ఒక మంచి మెమరబుల్ నాకు ఏం గుర్తు రావట్లేదు. నన్ను అడుగుతుంది ఇవాళ పొద్దున అస్సలు గుర్తుండవండి. ఇవాళ పొద్దున నేను అన్వర్జాన్ వెళ్ళామా కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. ఈ 5 years లో ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి అని చెప్పాలంటే ఎవరికి ఆలోచించినా అర్హాన్ అనే వస్తుంది కదా. అండ్ డెఫినెట్లీ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెన్ ఇన్ టు అవర్ లైఫ్. బట్ అదర్వైజ్ ఒక మూమెంట్ ఏమైనా చెప్పుకోవాలి, లెట్ ఇట్ బి ఫన్ యునో ఇమోషనల్, మనం గట్టిగా నవ్విన మూమెంట్ ఆర్
అలా ఏమైనా చెప్పుకోవాలంటే ఏముంది 5 yearsలో? అంటే ఫన్లో చాలా ఉన్నాయి. ఎప్పుడు అంటే ఎక్కువ నవ్వుకుంటాం కాబట్టి అది స్పెషల్గా అలా అని గుర్తులేదు. ఎమోషనల్ మూమెంట్స్ అంటే వీళ్ళు చాలా గొడవ పడేవాళ్ళండి ఇద్దరు. అంటే సిల్లీ థింగ్స్కి గొడవ పడేవారు అనమాట. ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఎవ్రీ కొత్తగా ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఒక్కొక్కసారి డిఫరెన్స్ రావడం అనేది వెరీ కామన్ థింగ్. కానీ మా దగ్గరికి వచ్చేసరికి నార్మల్గా ఉండేవాళ్ళు ఇద్దరు. అంటే కిందికి వచ్చి మేము అలా మళ్ళీ నవ్వుకుంటూ మామూలుగా అయిపోయే వాళ్ళం. మళ్ళీ తర్వాత కాసేపు అయిన తర్వాత అసలు ఇంకా ఇద్దరు మేము వద్దు నువ్వు వద్దు నేను వద్దు అనుకునే లెవెల్కి వెళ్ళిపోయి మళ్ళీ చూస్తే మొదలు చాలా మాట్లాడేవాళ్ళు. కాదు, ఎమోషన్స్ ఎలా ఉండదంటే మేము ఏ లెవెల్లో గొడవ పడతామంటే ఇక్కడ మా అత్తగారు తబస్సు రేష్మాకి ఎలా ఒప్పించాలి ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ వాళ్ళు ఒక రేంజ్ లో స్ట్రెస్ తీసుకునే వాళ్ళు. లేచి నెక్స్ట్ మార్నింగ్ చూస్తే తపస్సు అంటే యాక్చువల్గా పొద్దున అయితే ఇంకా వీళ్ళు పైనుంచి దిగుతారు. అవును అమ్మా దేవుడా వీళ్ళు గొడవ పడకుండా ఉండాలి అని అనుకునేది. అంటే ఒక స్టేజ్లో వీళ్ళు కావాలని చేసే వాళ్ళ మనం ఫూల్స్ అన్న ఒక స్టేజ్లో అనుకున్నావు. అంటే దట్ వాజ్ సిల్లీ థింగ్స్, యాక్చువల్లీ సిల్లీ థింగ్స్. ఒక సెకండ్లో మళ్ళీ మామూలుగా అయిపోయేవాళ్ళు, మామూలుగా మాట్లాడేవాళ్ళు. దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దెమ్. అంతే గొడవ పడేవాళ్ళు, అలాగే కలిసి ఉండేవాళ్ళు. సో దట్ ఈస్ వన్ థింగ్ వి విల్ నాట్ ఫర్గెట్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇంకా చాలా అండి. అంటే ఒక్కటి చెప్పడానికి లేదు, నిజంగా చాలా. ఒక అడ్వైస్ ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ మన ఆడియన్స్ కి, ఒక హ్యాపీ మ్యారేజ్ అంటే వాట్ ఇస్ ఏం చెప్తాను అనేసి. ఎవ్రీ ఫ్యామిలీలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడానికి ఈక్వల్ అండర్స్టాండింగ్ అండ్ ఈక్వల్ సాక్రిఫైజెస్ ఉండాలండి. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అయితే నేను వినాలా, నేను ఎందుకు చెప్పకూడదు, అయిపోయాయి మీ జమానాలో అట్లా సాక్రిఫైజెస్ అలా ఏం లేదు, వాడు చెప్పుకోండి దాన్ని చెప్పండి చేయమని అనేసి. అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు అలా చెప్పుకుంటారు. బట్ ఎక్కడో తెలుసా ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంటే కనుక, స్మాల్ అండర్స్టాండింగ్ లైక్ ఆ మూమెంటరీ, ఆ గొడవ పడే టైంకి ఎవరో ఒకరు కామ్ అయిపోవడమో, లేకపోతే హస్బెండ్ కామ్ అయిపోవడమో, వైఫ్ కామ్ అయిపోవడమో, ఆ స్పేస్ కొంచెం ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా విదిన్ 1-2 hours మళ్ళీ వాళ్ళు మామూలు అయిపోతారు, మాట్లాడతారు. అండ్ ఎస్ డెఫినెట్గా 2 different ఇండివిజువల్స్కి సేమ్ వేవ్ లెంత్ ఉండదు, డెఫినెట్గా ఉండదు. అండ్ స్పెషల్గా వైఫ్ అండ్ హస్బెండ్లో రాను గొడవలు అవుతాయి. కలిసి కంటిన్యూస్గా ఉంటాం కాబట్టి అబ్బా వీడంటే వద్దు, నాకు ఇదంటే వద్దను అన్న లెవెల్లో అందరికి ఉంటుంది. కానీ ఆ చిన్న అండర్స్టాండింగ్ ఉంటుందండి, ఒక చిన్న అండర్స్టాండింగ్ ఓకే అని అనుకుంటే కనుక ఆ మూమెంట్, ఆ టైం మీరు అడ్జస్ట్ అయితే ట్రస్ట్ మీ, లాంగ్ లైఫ్లో, లాంగ్ వేలో, మీ జర్నీలో యూ విల్ థ్యాంక్ మీ ఇఫ్ యూ ఫాలో దిస్. ఎస్ ఆవిడ చెప్పారు, మేము ఫాలో అయ్యాము, టుడే వీఆర్ ద హ్యాపీయెస్ట్ కపుల్ అంటారంటే. ఎందుకంటే ఎవ్రీ రిలేషన్షిప్కి మెచ్యూరిటీ కావాలి, అంటే స్పేస్ కావాలి. అది 10 years పట్టొచ్చు, 5 years పట్టొచ్చు, 15 years పట్టొచ్చు. కానీ లైఫ్ లాంగ్ అలా సర్దుకుంటూ మనిగి ఒకరికొకరు అర్థం చేసుకొని ఉంటే ద బెస్ట్ హ్యాపీ కపుల్ మీకన్నా ఇంకెవ్వరు ఉండరు. నేను ఈ 5 yearsలో నేర్చుకుంది ఏంటంటే, మన రిలేషన్షిప్లో ఎప్పుడైతే మనకి చాలా టఫ్ టైమ్స్ అంటే పెద్ద టర్బులెన్స్ వస్తుంది కదా లైఫ్లో, ఆ టర్బులెన్స్లో అంటే మా ఇద్దరికైతే మేము చాలాసార్లు వి ఫాట్ టు అనదర్ లెవెల్. 2-3 రోజులు మాట్లాడకపోవడం, వారాలు మాట్లాడకపోవడం, అలా ఉన్నాము. బట్ దెన్ ఆ మూమెంట్స్ ఏదైతే ఉంటాయో, మనం ఏదైతే ఆ పెద్ద టర్బులెన్స్ ని క్రాస్ చేసి వెన్ వీ లివ్ దట్ లైఫ్ నో, దట్ ఇస్ వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ అగైన్. అలా ఎన్ని టర్బులెన్స్ వస్తున్నా అవన్నీ క్రాస్ చేసుకుంటూ ఒకరు వదలకుండా, అంటే ప్రతి టర్బులెన్స్ లో వీడు నాకొద్దు, ఇది నాకొద్దు అన్న ఫీలింగే వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ టర్బులెన్స్ తర్వాత వెన్ వి రియలైజ్ దట్ దిస్ పార్ట్నర్ ఇస్ మేడ్ ఫర్ మీ, అండ్ మనం అలా చేతి పట్టుకొని ఎప్పుడు వదులుకున్నా ఉంటే నథింగ్ క్యాన్ బీట్ అస్ ఇన్ దిస్ వరల్డ్. అంటే మనకి మనమే శత్రులం, ప్లస్ మన ఇద్దరం కలిసి ఉంటే నోబడీ ఇన్ దిస్ వరల్డ్ క్యాన్ బీట్ us అన్నట్టు కూడా ఉంటుంది. సో నేను అలా ఫాలో అయ్యాను, మా వారు అలాగే ఉన్నట్టు. బి ఫ్రాంక్, మేము ఇద్దరం గొడవలు పడేవాళ్ళం, మళ్ళీ ఆయనే అడ్జస్ట్ అయ్యేవారు, లేకపోతే నేను అడ్జస్ట్ అయ్యేదాన్ని, లేకపోతే మేము బిజీగా ఉన్నాము, ఆ స్పేస్ ఇచ్చుకున్నాము, లేక నాకు వస్తే ఆయన బయటికి వెళ్ళిపోవడము, ఏదో అట్లా చేసుకుంటూ వచ్చాము. కాబట్టి బయట మేము వెన్ వి కమ్ ఇన్ పబ్లిక్ అంటే మా అంతా ఇంకెవ్వరు అసలు మా బెస్ట్ కపుల్ మేమే అన్నట్టు ఉంటాం మేమిద్దరం.
అంటే మమ్మల్ని చూసి ఇంకో వేరే వాళ్ళు మా ఫ్యామిలీలో నేర్చుకుంటారు, ఉంటే అలా ఉండాలి, సాధత్ మునిలా ఉండాలి, వాళ్ళ ఉండాలి అని అనుకుంటారు. సో దట్ ఈస్ హౌ వీ క్రియేటెడ్ అవర్ సెల్ఫ్. అంటే వీ డోంట్ సే వీఆర్ ద బెస్ట్ కపుల్స్, బట్ దిస్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అ కపుల్ ఈస్ నీడెడ్. దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్. అంతేగాని ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ అని మాత్రం ఎప్పుడు ఊహించుకోకండి. ఎవరైనా ఎంత ప్రేమించుకున్న వాళ్ళైనా పర్ఫెక్ట్ అనేది ఉండదు. మనమే అణిగి మనిగి సర్దుకోవాలి. And once again, wish you a very, very happy marriage anniversary. Thank you so much. చూసారు కదా, కేక్ కట్ చేసాము. అంటే మా యానివర్సరీని అలా చిన్నగా ఇంట్లో మేమందరం సెలబ్రేట్ చేసామన్నమాట. మా మామగారు బయటికి వెళ్ళుండే, అండ్ ఆల్సో ప్రిన్స్కి బాస్కెట్బాల్ క్లాస్ అవుతుంది, మరి అర్హాన్ బెడ్ టైం అయిపోతుంది. సో పిల్లలు పడుకుంటారు, పిల్లలు ఉండరని చెప్పి ఇంకా మేము మాత్రమే, అంటే నేను, అన్వజాన్, అత్తగారు, తబస్సుం మాత్రమే ఉండి పిల్లలతో పాటు ఇలా చిన్నగా మా సెలబ్రేషన్. నార్మల్గా మాకు అంత పెద్ద పెద్దగా హడావిడి చేసే అలవాటు లేదు. మా ఫస్ట్ యానివర్సరీకి నేను, అన్వజాన్, వి కైండ్ ఆఫ్ స్పెండ్ సమ్ టైమ్. అండ్ సెకండ్ యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ యాక్చువల్లీ అప్పుడు 2020 కదా, కొంచెం అప్పుడే కోవిడ్ రికవర్ అవుతుంది కాబట్టి కాఫీ షాప్కి వెళ్ళాము. మళ్ళీ 2021లో సెకండ్ యానివర్సరీ అండ్ అర్హాన్తో పాటు మా ఫస్ట్ యానివర్సరీ అప్పుడు మేము వీ వెంట్ అవుట్ ఫర్ ప్రాపర్ ఒక లంచ్ డేట్కి వెళ్ళాము ఫలక్నామా ప్యాలెస్కి. ఆ వీడియో కూడా నేను యాక్చువల్లీ ఫిల్మ్ చేశాను. ఐ థింక్ నా మెయిన్ ఛానల్ కోసం షూట్ చేశాను. కుదిరితే అది లింక్ చేస్తాను. వెరీ బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ దెన్ 2022లో అన్వర్జాన్ యాక్చువల్లీ లేకుండే మా యానివర్సరీ రోజు. హీ వాజ్ ఇన్ ద US. సో ఇంట్లో ఇక్కడే ఉన్నాము, అండ్ ఆయన అక్కడ యూఎస్లో, నేను ఇక్కడ ఉండే. అది కూడా మెయిన్ ఛానల్కి, అంటే ఇంగ్లీష్లో కాంటెంట్ షూట్ చేశాను అనమాట. లాస్ట్ ఇయర్ నేను, అన్వర్జాన్, అర్హాన్ మేము ముగ్గురం ఫలక్నామాకి వెళ్ళాము. అక్కడ మేము గోల్కొండ రిసార్ట్కి వెళ్ళాము. అక్కడ మినార్ ఉంది కదా, అక్కడ వి వెంట్ అండ్ హ్యాడ్ అవర్ లంచ్ అండ్ స్టఫ్. అండ్ ఇప్పుడు అర్హాన్ స్కూల్లో మధ్యాహ్నం వరకు ఉంటున్నాడు. అండ్ తను లేకుండా మేము ఎక్కడ అలా సెలబ్రేషన్కి వెళ్ళాలి అన్న అది థాట్ లేకుండే. ప్లస్ మార్నింగ్ కాఫీ డేట్కి వెళ్ళాము. వీ కైండ్ ఆఫ్ స్పెండ్ సమ్ టైమ్. నిజానికి చెప్పాలంటే ఈరోజు కూడా చాలాసార్లు డిసగ్రీమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్, అది ఇట్ ఈస్ ప్రిటీ నార్మల్ అండ్ ప్రిటీ కామన్ ఒక రిలేషన్షిప్లో. నేను చెప్పాను కదా వీడియోలో, మనం ఎలాగైతే మన రిలేషన్షిప్ అంటే ఎన్ని డిసగ్రీమెంట్స్ ఉన్నా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా దాన్ని మనం ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్తామో, దాట్ ఈస్ లైక్ that allows మన రిలేషన్షిప్ని బ్లాసమ్ చేయడానికి. సో మేము వీఆర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ యాజ్ అ కపుల్. చాలా డిసగ్రిమెంట్స్ అవుతూ ఉంటాయి, బట్ స్టిల్ మా ఇద్దరు చేతులు మనం మొదలు కలిసి ఉండాలి ఎప్పుడు అని ఆశిస్తూ ఉంటాము. ఇన్షాల్లా, ఇఫ్ అల్లా విల్స్, లాస్ట్ బ్రెత్ వరకు ఇలానే కలిసి ఉండాలి. ఇన్షాల్లా ఆమీన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు.
నా ఇంగ్లీష్ ఛానల్ కోసం ఈ మధ్య కొన్ని వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను బికాస్ చాలామంది ఇంగ్లీష్లో కాంటెంట్ షూట్ చేయట్లేదు అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం అక్కడక్కడ కొంచెం కాంటెంట్ షూట్ చేస్తున్నాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ చెప్పినట్టు మా యానివర్సరీ వీడియో మా అత్తగారు కూడా వ్లాగ్ చేశారు. సో ఆవిడ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వాచ్ దాట్ వీడియో. చాలా ఫన్ కాంటెంట్ ఉంటుంది. ఐ హోప్ మీరందరూ వీడియోస్ని ఎంజాయ్ చేస్తున్నారు అని ఆశిస్తూ స్టే ట్యూన్ ఫర్ ద అమేజింగ్ ట్రావెల్ కాంటెంట్ గైస్. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళాము. ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని కూడా మీ అందరు కూడా చూపిద్దామని చెప్పి. హ్యావింగ్ సెడ్ దట్, ఐ నో వీడియోలో అన్వర్ జాన్ చేత మాట్లాడించలేదు బికాస్ హీస్ బిన్ బిజీ, కొంచెం మీటింగ్స్ అవి ఇవి అంటూ హీ హ్యాస్ బిన్ బిజీ. సో అలా కుదరలేదు. మా కోసం అని చెప్పి ఆ కేక్ కటింగ్ పోర్షన్ కోసం ఇంటికి వచ్చి మాకు ఆ క్వాలిటీ టైం ఇచ్చారనమాట. అండ్ వీఆర్ హ్యాపీ లైక్ దిస్. సో నో అఫెన్స్ టు ఎనీథింగ్. అండ్ యా, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. హై గైస్. ప్రేమ మాయలో నే పడిపో